హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము పబ్బిళ్ళలు ఎలా చేయాలో నేర్చుకుందాం. అదే కారం చెక్కలు అంటారు కదా, అది కరెక్ట్ 30 నిమిషాలు చేసి ఇచ్చండి. ముందుగా మనం బియ్యము 1/2 కిలో నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ పొడిగొట్టి పెట్టుకోవాలి. 1/2 కేజీకి గాను జీలకర్ర 2 స్పూన్లు, వాము 2 స్పూన్లు, పసుపు ఒక 1/2 స్పూను, వెన్న ఒక 2 స్పూన్లు. అది ముందుగానే మన పెసరపప్పు శనగపప్పు ముందుగానే నానబెట్టుకోండి. అది కూడా 2 స్పూన్లు, 2-3 స్పూన్లు చాలు. ఇంకా శనగపప్పు బాగా ఫ్రై చేసుకొని దాన్ని కూడా హాఫ్గా దంచి పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోనే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. తర్వాత తెల్ల నువ్వులు ఒక 2 స్పూన్లు వేసుకొని మనం వేడి నీళ్ళే కలుపుకోవాలండి. చన్నీళ్ళు కలపకూడదు, దీనికి వేడి నీళ్ళే కలుపుకోవాలి. లేదు మీకు వెన్న లేకపోతే మనం వేడి నూనె అయినా పోసుకొని కలుపుకోండి. మనకి వాటర్తోనే వేడి నీళ్ళతోనే కలుపుకుంటే, చేతితోనే కలుపుకుంటూ రావాలి. కలిపిన తర్వాత 30 మినిట్స్ పక్కన పెట్టేయాలండి. 30 మినిట్స్ పక్కన పెడితేనే అది దాన్ని మొత్తం క్యూరింగ్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత మన చపాతీ పిండి ఎట్లా ఉంటుందో అదం కలుపుకోండి. మరీ మెత్తగా లేకుండా, మరీ గట్టిగా లేకుండా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఒక కవర్ మీద వేసుకొని అదుముకొని, చేత్తోనే అదుముకొని, ఒక చిన్న గంటెల మన మూతలు ఉంటాయి కదా, క్యారీ మూతలు, వాటితో ప్రెస్ చేసుకుంటే రౌండ్గా వస్తాయి, బాగా వస్తాయి. చిన్నప్పుడు అయితే మేము నిద్రపోయి లేసే కొంది మా పేరెంట్స్ నైట్లో చేసి పెట్టేవాళ్ళు. పండగలు వస్తాయి, ముగ్గురం తినేవాళ్ళం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.